10,000 అదే అదే వస్తాయి. అప్లై చేసిన వాళ్ళకు 7వ తారీఖు తర్వాత వస్తాయి. రాకపోతే నేను ఇంటికి నేను ఇస్తాను. తల్లి నేను ఇస్తాను, మీ ఇంటికి వచ్చి ఇస్తాను. ఓకేనా? సభకు నమస్కారం. సభాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ పెద్దలు గౌరవనీయులు మా ప్రసాదన్న గారు, అదేవిధంగా మన కార్పొరేట్ అభ్యర్థి సోదరిమణి మీనా ఉపేందర్ గారు మొట్టమొదటి 2001 నుంచి ఉద్యమంలో పనిచేసి మొట్టమొదలు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మా అన్న పెద్దన్న రావులమ్మ గారు, మా సోదరులు ఉపేందర్ రెడ్డి గారు 2001 నుంచి మా అక్క ఉమ్మక్క ఉద్యమంలో పాల్గొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి తెలంగాణ సాధించిన నా సోదరిమణి ఉమాదేవి యాదవ్ గారికి, అదేవిధంగా రజక సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా కృష్ణన్న గారికి, అదేవిధంగా రజక సంఘం సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు మా సూరన్న గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రమేష్ అన్న గారికి, అన్న నారాయణ రెడ్డి అన్న గారికి, మా నయీంబారి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మాజీ అధ్యక్షులు మా అన్న పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, రజక కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రియమైన సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 2 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే ఇంకా హార్డ్లీ మనకు 1 రోజులు కూడా లేదు ప్రచారానికి. 9 డివిజన్లో తిరిగి అవసరం ఉంటే మీకు ఒకటే చెప్తా ఉన్నాను. ఎన్నికలకు మునుపు నేను ఏ విధంగా తిరిగానో, నేను శాసనసభ్యుడిగా మరి 74 మెజారిటీతో 74,000 మెజారిటీలో మీరు ఆశీర్వదించారు. నా కంఠంలో ఉన్నంత వరకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని మంచిపోరని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికలకు మునుపు ఏ విధంగా తిరిగానో ఈ 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. మరి అదే విధంగా ఎన్నికలు ఏ విధంగా తిరిగానో అదే విధంగా ప్రతి గల్లీ కూడా తిరిగానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు తెలిసినా పలుకుతానో మరి అదే విధంగా ఈ రోజు ఒక వైట్ పేపర్ ను మీకు కార్పొరేటర్ అభ్యర్థిగా మీనా ఉపేందర్ రెడ్డి గారికి ఇస్తా ఉన్నాం. ఒకటే గుర్తు చేసుకోండి, కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి గారికి ఓటు కాదు, నాకు ఓటు ఇస్తా ఉన్నారు. నేను కూడా కార్పొరేటర్ గా పనిచేస్తానని ప్రమాణపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా సోదరిమణి మీ గడప వద్దకు వచ్చి మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. మేము మాటల మనుషులం కాదు, చేతల్లో ముందుకెళ్లే వాళ్ళం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు పెద్దపీట వేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గమనించాలి, మొన్న బసవరాజ్ సాలేంద్ర గారికి మన రజక అన్నకు మరి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానికి మీ ఇస్త్రీ చేసే వాళ్ళకు కరెంటు బిల్లు ఉండదు, కటింగ్ చేసే వాళ్ళు మంగళ షాపులకు కరెంటు బిల్లు ఉండదు, బ్యూటీ పార్లర్లకు కరెంటు బిల్లు ఉండదు, 20,000 లీటర్ల వరకు మీకు వాటర్ బిల్లు ఉండదని కూడా సందర్భంగా మనం చేస్తా ఉంటాం. వాటర్ బిల్లు కూడా ఫ్రీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈరోజు పథకాలు జరుపుకుంటూ పోతే 24 గంటల సమయం కూడా సరిపోదు. ముఖ్యంగా గమనించాలి, మన మల్కాజ్గిరి నియోజకవర్గానికి 17,000కు పైగా పెన్షన్ ఇచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. నెలకు 4 కోట్ల రూపాయలు పెన్షన్లు మన మల్కాజ్గిరికి వస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఇలా మాటల్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. మరి రజక సోదరులకు సోదరులకు తెలియజేస్తా ఉన్నా, మీకు దోబి కార్డు కావాలన్నారు. ఆ దోబి కార్డు వెంటనే ఎన్నికల తర్వాత నెలలోగా మరి ఆ వర్క్ ప్రారంభిస్తానని కూడా అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. యాత్రల్లో కూడా ఓ దోబి కార్డు ఇచ్చాము.
మరి సూర్యకి తెలుసు. వాస్తవమా కాదా సూర్యన్న? ఇచ్చినమా? సంతోషంగా ఉన్నారా? పనులు అవుతున్నాయా? 550 కోట్ల వరకు ఈ 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేశానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 40 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ 40 కోట్ల వరకు కూడా ఎన్నికల కోడ్ కాగానే 1 2 months లో మొత్తం 40 కోట్ల వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మాటల్లో ఎందుకంటే మీరు అందరు గమనిస్తా ఉన్నారు, చెప్పిందే చెప్పకుండా ఇప్పటికే మన రాహుల్ అంజన్ గారు అన్ని కూడా వివరించడం జరిగింది. నాకు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు పిలిచిన ఎన్నికల తర్వాత, ఇప్పుడు సమయం లేదు కానీ ఎన్నికల తర్వాత ఇంకా 3 ఏళ్ళు నాకు గడువుతుంది. మీరు ఏ రాత్రి పిలిచినా అర్ధరాత్రి పిలిచినా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు తెలియజేస్తా ఉన్నా. మీ యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అంజన్న నాయకత్వం, శ్రీనివాసరెడ్డి నాయకత్వం, సూర్యన్న నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం, మనందరి నాయకత్వం